రోజు విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై స్పందించని కొరటాల రామకృష్ణ కనీసం అవగాహన లేకుండా వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ మాట్లాడడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఎంపీ సత్యవతి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సత్యవతి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో అనేకసార్లు విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించి నేడు రైల్వే జోన్ను సాధించుకోకపోవడం జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్ కేడీపీఆర్ సిద్ధమైందని, ఈ విషయం కూడా తెలియని, కనీసం అవగాహన లేకుండా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడిసరి లోవలో 50 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఏ రోజైనా విశాఖ రైల్వే జోన్ గురించి గానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొనతాల రామకృష్ణ ప్రధానమంత్రి మోడీని కలిసి లేఖ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏ విషయం గురించి అయినా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలని, అవగాహన లేకుండా మాట్లాడడం సమంజసం కాదని, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలని చురుకులు అంటించారు. వాస్తవమా కదా, మీరు విమర్శలు చేసేటప్పుడు కోవిడ్ సమయంలో కానీ, పాదయాత్రలు మేము చేసినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, పార్లమెంటుకు వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి ఈ విషయం మీద మాట్లాడిన ఎవిడెన్స్ ఒక్కటి చూపించండి. ఇప్పుడు మీకు అవకాశం లేదా? ప్రజెంట్ చేయడానికి అవకాశం లేదా? రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా వెళుతారు. ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడే ఏ పొలిటీషియన్ అయినా కూడా కలిసికట్టుగా వెళుతారు. రాజకీయం వేరు. ప్రజా సమస్యల కోసం కానీ, ప్రజల కోసం చేసేటప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా వెళుతూ ఉంటారు. ఒక్కసారి వచ్చారా మీరు ఎవరైనా? ఒక్కసారి వచ్చారా? ఒక్కరోజు కూడా మేము పార్లమెంట్ మిస్ అయిన ఎంపీస్ ఎవరూ లేము. 100% అటెండెన్స్. ఒక్కరోజు కూడా మేము ఎక్కడ కూడా అంతా కూడా ప్రజెంట్ చేస్తాం. మీరు ఎవరైనా ఒక్కరోజైనా వచ్చి ఒక పేపర్ వర్క్, కనీసం మేము ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కమిటీ కానీ, ఫోరం అని కానీ, ఒక 10 మంది సభ్యులతో మీరు వచ్చి ఉత్తరాంధ్ర సంబంధించి ఒక్క ఇష్యూ మీద మాట్లాడారా? ఒక ఇష్యూ మీద ఒక పేపర్ అక్కడ తెచ్చారా? ఢిల్లీ రాలేరా? పవన్ కళ్యాణ్ గారు రాలేరా? చంద్రబాబు నాయుడు గారు రాలేరా? ఇవాళ ఎలక్షన్ ముందు సంవత్సరం వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారంటే మేము చేసాము కాబట్టి ఇవాళ ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాము. రైల్వే జోన్ సాధించాము. స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, అన్ని పోరాటాలు, పాదయాత్రలు, మీటింగ్స్, పార్లమెంట్లో ఎన్నిసార్లు మేము ప్రజెంట్ చేసి అందరూ మద్దతు కూడగట్టుకొని దీన్ని ఆపేమా లేదా? ప్లకార్డ్స్ మేము ప్రదర్శించామా లేదా? ప్రూఫ్స్ మీరు తెచ్చుకోండి. ఎవరడిగినా కూడా యూ కెన్ గెట్ ద రికార్డ్స్. అంతా కూడా ప్లకార్డ్స్ పెట్టిన దాంట్లో స్టీల్ ప్లాంట్ గురించి ఉందా లేదా? పోలవరం ప్రాజెక్టు కోసం ఉందా లేదా? బ్యాక్వర్డ్ జిల్లాలకు సంబంధించి నిధులు, పెండింగ్ ఇష్యూస్ మీద రావాల్సిన నిధుల కోసం వైఎస్ఆర్సీపీ అడిగిందా లేదా? ఇవన్నీ కూడా మీరు తెప్పించుకొని మీరు అప్పుడు మాట్లాడాలని చెప్పి ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. 22 మంది ఎంపీల బలం ఇచ్చారు. ఇచ్చిన బలానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ పోరాడాలో, మరి ప్లకార్డ్స్ పెట్టి ఎందుకు ఆపాం? నిజంగా సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్ వాళ్ళు, బీజేపీ ప్రభుత్వానికి మరి మీరు డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు, బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ ఇచ్చారు, మినిస్ట్రీలు తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్ట్రీస్ తీసుకున్నారు. అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? అప్పటికే ఉంది, జోన్ ఇష్యూ ఉంది. అప్పుడు స్టీల్ ప్లాంట్ ఒకటే లేదు కానీ జోన్ ఇష్యూ ఉంది. అప్పుడు కూడా ప్రైవేటైజ్ చేయాలని మరి ఆ రోజు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నాకున్న ఇన్ఫర్మేషన్. మరి అమరావతి ఆ రోజు నిజంగా రాజధాని కడితే అమరావతికి సపోర్ట్ ఇస్తానని చెప్పారు జగన్ గారు, అప్పుడు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. కానీ ఎందుకు చేయలేదు? 5 years టైంలో ఎందుకు చేయలేదు? సింగపూర్ మినిస్టర్ గారు ఈశ్వరన్ గారితో డిజైన్స్ మార్చి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి కాలయాపన ఎందుకు చేశారు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డైరెక్ట్ అలయన్స్తో ఉన్నారు. రెండు కలిపి ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, విభజన ఆంధ్ర రాష్ట్రం అని నమ్మి 2014లో అవకాశం ఇచ్చారు ప్రజలందరూ కూడా. మరి ఇచ్చిన అవకాశంలో ఆ క్రూషియల్ 5 years ఏమి చేశారు? ఇవాళ కోవిడ్ లాంటి కష్టకాలంలో 1.5 years నిజంగా ప్రజల ప్రాణాలు ఏమైపోతాయో అని చెప్పిన